అందరికీ స్వాగతం సుస్వాగతం. గంగపుత్ర బంధువులందరికీ మిత్రులకు ఈరోజు మనము భీష్మ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. సో భీష్మ ఏకాదశి పర్వదినం యొక్క విశేషం ఏంటంటే, భీష్ముడు మహాభారత సంగ్రామంలో యుద్ధం చేసిన తర్వాత ఆయన బాగా గాయపడి అంపశయ్యపై పడి ఉంటాడు. యుద్ధరంగంలో ఎన్ని రోజులు పడి ఉంటాడంటే 62 రోజులు పడి ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది, ఏంటంటే స్వేచ్ఛా మరణం. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నువ్వు మరణించవచ్చు అనేటువంటి వరం అనేది భీష్ముడికి ఉంటుంది. సో ఆయన పడిపోయింది ఎప్పుడు అంటే డిసెంబర్లో పడిపోతుంది. సో డిసెంబర్లో పడిపోతే అప్పుడు ఏం నడుస్తున్నది అంటే అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది. అయితే మనకు ఒకటి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఉత్తరాయణ పుణ్యకాలం, అంటే ఉత్తరాయణం ఒక 6 నెలలు, దక్షిణాయనం ఒక 6 నెలలు. సో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అనేది మనకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా ఒక మామూలు మనిషి అయినా కూడా ఉత్తరాయణ కాలంలో శరీరాన్ని వదిలిపెడితే వారికి ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి మనకు దక్షిణాయనం ఎప్పుడైపోతున్నది అంటే సంక్రాంతికి ముందు అయిపోతుంది. సంక్రాంతి పుణ్యకాలం ఏదైతే 15 సంక్రాంతి 14 మనకు వస్తుంది కదా జనవరి, అప్పటి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. 6 నెలల పాటు ఉంటుంది. సో అట్లా ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఆయన వేచి చూసి ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు దీన్ని భీష్మ పంచకము అంటారు. ఏ రోజు నుంచి అంటే భీష్మాష్టమి అని మొన్న జరిగింది. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 5టిని భీష్మ పంచకం అంటారు. సో ఆయనే ఈ ఏకాదశి రోజు చూస్ చేసుకున్నాడు, ఏది శరీరాన్ని వదిలిపెట్టినాడు. కాబట్టి ఏకాదశి రోజు ఆయన శరీరం వదిలిపెట్టడం జరిగింది. శరీరం ఆయన అక్కడ పడి ఉంటాడు, యుద్ధరంగంలో పడి ఉంటే ఆయన శరీరం వదిలిపెట్టే సమయం అయిందనేసి కృష్ణునికి తెలిసి కృష్ణుడు మిగతా పాండవులందరినీ తీసుకొని అంపశయ్య దగ్గరికి వచ్చేసి చివరిగా అతను మీకు ధర్మసూత్రాలు బోధిస్తాడు. చాలా అనుభవజ్ఞుడు భీష్ముడు, అంతటి అనుభవం ఎవరికీ లేదు ఇంకా. కాబట్టి మీరు అతని దగ్గర నుంచి ఈ రాజ్యం ఎలా నడిపించాలి అనేటువంటి మిగతా ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోండి అని యుధిష్ఠిరుడు మొత్తం పంచ పాండవులను పంపిస్తే వాళ్ళందరికీ ఆయన హితబోధ చేసి ఆఖరికి ఏం చెప్తాడంటే శ్రీమన్నారాయణో విష్ణువు వాసుదేవో విరక్షతు. మనకు నారాయణుడే విష్ణు, ఆ విష్ణువే ఈ కృష్ణుడు, ఆయనే మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, నా భగవంతుడు కూడా ఆయన్నే అని చెప్పేసి ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. సో అట్లాంటి పుణ్యకరమైనటువంటి పుణ్యతిథి ఈరోజు భీష్మ ఏకాదశి. కాబట్టి మనము భీష్ముడు ఎవరి పుత్రుడు? గంగమ్మ పుత్రుడు, గంగకు జన్మించినవాడు. కాబట్టి మనం గాంగేయులం. ఆయనకు గాంగేయుడు అనే ఇంకో పేరు ఉంటుంది భీష్ముడు. గాంగేయుడు అంటే గంగకు పుట్టినవాడు. గంగకు 8 మంది సంతానం. ఆ 8 మంది సంతానం ఆమె ఇంకా అది చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంటుంది. వీళ్ళు ఆ 8 మంది కూడా ఇక్కడి వాళ్ళు కాదు, వాళ్ళు పైలోకం నుంచి వచ్చారు. పైలోకం నుంచి వచ్చి ఒకరోజు వాళ్ళు అడవిలో విహరిస్తూ ఉంటే అక్కడ వశిష్ఠుని గోవు ఉంటుంది, నందిని అని. ఆ నందిని చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉంటుంది. అది స్వర్గం నుంచి తీసుకొచ్చుకున్నది ఆయన వరం ద్వారా, తపశ్శక్తి ద్వారా. ఆ నందిని తీసుకుపోదామని అందులో ఒక వసువు, అష్టవసువులో ఒక వసువు భార్య కోరుకుంటున్నారు. అప్పుడు ఆ వసువు పోయి దాన్ని తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు అది మాయమైతే ఎక్కడికి పోయింది అని చెప్పి వశిష్ఠుడు ఈ వీళ్ళు తీసుకున్నారు, ఈ అష్టవసువులే వచ్చింది ఇక్కడికి అని అందరినీ శపిస్తారు. మీరు అందరూ మానవ జన్మ ఎత్తండి. అందరూ భయపడి వచ్చి మళ్ళీ వశిష్ఠుడిని వేడుకుంటారు, మాకు ఈ మానవ జన్మ ఎందుకు స్వామి, మేము స్వర్గం నుంచి వచ్చినాం కదా, వసువులం 8 మంది అష్టవసువులం అంటే, సరే మీరు 7 ఎవరైతే 8 మంది కదా, మీరు 7 పుట్టినట్టు చనిపోతారు, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే దీన్ని దొంగతనం చేసినో అతను మాత్రం పూర్తి కాలం ఉండేసి ఒక ధర్మాన్ని రక్షించి ఆయన గొప్ప వీరుడైతాడని చెప్తారు. కాబట్టి గంగమ్మ ఒక మహారాజును పెళ్లి చేసుకుని ఆయనకు చెప్తే, నేను ఏది చేసినా నాకు ఎదురు చెప్పొద్దు, నువ్వు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను. అట్లా ఆమె పుట్టిన శిశువుని తీసుకొచ్చి గంగలో వదిలిపెడుతూ ఉంటాను. ఆయన ఎదురు చెప్పాడు. కానీ 8వసారి ఎదురు చెప్తాడు. ఎందుకు ఇట్లా వదిలేస్తున్నావు, నీకేమైనా పిచ్చా అది అంటే, నువ్వు నన్ను అడిగావు కదా, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, చెప్పు, నీకు చెప్తా విను నా చరిత్ర, నేను గంగాదేవిని, ఇద్దరు నా కుమారుడు భీష్ముడు, ఇది అష్టవసువులు అని చెప్పి చరిత్ర చెప్పేసి ఆమె అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు ఆ భీష్ముని ఆయన పెంచుకోవడం జరుగుతుంది. పెంచుకొని అతడే మొత్తం మహాభారతానికి మూల పురుషుడైతాడు. భీష్మ ప్రతిజ్ఞ విన్నాం కదా మనం, భీష్మ ప్రతిజ్ఞ అంత అద్భుతమైన ప్రతిజ్ఞ అనేది, నేను పెళ్లి చేసుకోను ఈ జీవితంలో అని అంబాలిక అనేటువంటి 2 మహిళలను ఆయన వేరే ఒక వివాహం గురించి తీసుకొస్తారు. వాళ్ళిద్దరు కూడా ఈయనను చంపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తపస్సు చేసి ఆఖరికి ఒక మనకు
మనం ఏమంటాము ఇప్పుడు అతడు శిఖండి రూపంలో ఆ అంబాలిక వచ్చేసి ఇతని చావుకు కారణమైంది. సో కాబట్టి ఇతని చావుకు కారణం ఏమైనా కూడా ఆయన చేతిలో మరణం కాబట్టి ఎప్పుడంతప్పుడు ఆయన శరీరాన్ని వదిలిపెట్టవచ్చు. కాబట్టి భీష్మ ఈ ఏకాదశి మార్గశిర మాఘ శుద్ధ ఏకాదశి, మాఘ మాసంలో శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి ప్రతిసారి భీష్మ ఏకాదశి ఉంటుంది. సో అది ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన పుత్రులు మనమందరం, ఆయన సంతతి కాబట్టి ఆయన గాంగేయుడు, గంగమ్మ పుత్రుడు, మనం అందరం గంగను నమ్ముకొని బతుకుతున్నాం, గంగలో చేపలు పట్టుకొని మనం బతుకుతున్నాం. కాబట్టి మన అందరికైనా ఆరాధ్యుడు, మనకు ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. కాబట్టి ఈ సందర్భంగా మనం అతనికి మనం హృదయపూర్వకంగా మన అంజలి ఘటించి ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉండాలి. సో మనకు మన బెస్త వాళ్ళు మనకు ఉన్నది చరిత్ర ఇద్దరు ఎవరు, వ్యాస మహర్షి. మనకు ఇతడు వ్యాస మహర్షి కూడా అద్భుతమైనటువంటి వాడు. 4 వేదాలను ఆయన విభజించి 18 పురాణాలు రచించిన వాడు వ్యాస భగవాన్. సో వ్యాసుడు కూడా పుట్టింది ఎవరికంటే మత్స్యగంధి అనేటువంటి ఒక బోయ కన్య, అంటే మన బెస్త కన్యకు పుట్టాడు. వ్యాసుడి తండ్రి ఎవడు పరాశర మహర్షి. పరాశర మహర్షి ఒకరోజు నది దాటుదామని వస్తుంటే ఆ నది దాటడానికి పడవలో దాటించడానికి ఎవరు ఉంటారంటే ఈ మత్స్యగంధి అనే అమ్మాయి. అప్పుడు ఆయన పడవ ఎక్కిన తర్వాత చూస్తే అద్భుతమైనటువంటి నక్షత్ర కలయిక ఉంటుంది. ఆ నక్షత్రాల గ్రహాల కలయికలో జన్మించిన వాడు మహా గొప్పవాడవుతాడన్నారు. ఇంకా వాడు ఎంత అంటే అంత గొప్పవాడవుతాడని అనుకుంటాడు. మరి ఇప్పుడు ఎలా కలవటం అంటే ఆమె ఎదురుగా ఉంటుంది. ఆమెను అడుగుతాడు, మరి మీకు ఇష్టమేనా అంటే ఆమె అంటది, మీరెక్కడ స్వామి, మీరు అత్యంత గొప్ప, మీరు బ్రాహ్మణులు. పరాశరుడు బ్రాహ్మణుడు, మీరు గొప్ప పండితులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. ఆయన ఇప్పటికీ బ్రాహ్మణుల దగ్గర ఉండే జ్యోతిష్యం ఏంటంటే పరాశర హోర సంహిత అని ఉంటుంది. అందులోకి వెళ్ళి చూసి చెప్తాడు జ్యోతిష్యం అంటే. సో అటువంటి గొప్ప పండితుడు, కానీ ఆయనకు చక్కగా చూస్తాడని గ్రహస్థితిలోనే కంటితో దర్శించిన వాడు. కాబట్టి ఈ గ్రహస్థితి అట్లుందమ్మా, ఈ స్థితిని పోనీయకూడదు, నువ్వు నిన్ను వరిస్తాను అంటాడు. అంటే నేను మత్స్యగంధి స్వామి, నేను నా దగ్గర అంతా చేపల వాసన వస్తుంది కదా అని అంటాడు. అంతే అంటే ఆ వాసన అదంతా పోగొడతానేనంటే అక్కడ తండ్రికి అందరూ అవతల గురించి చూస్తున్నారంటే చుట్టూ మేఘాలను కమ్మేస్తాడు, ఎవరు చూడకుండా చేస్తారు. మరి నేను కన్యను కదా స్వామి, ఎట్లా అంటే మీ కన్యత్వం అలాగే ఉంటుందని అప్పుడు ఆమెను. అయితే చాలా అద్భుతమైనటువంటి స్టోరీ అది, మనకు వింత అనిపించవచ్చు, కానీ ఆయన ఈమెను సాదే పని కూడా ఉండదు అంటాడు. ఎంబడే అతన్ని ఆమె ద్వారా ఆయన పుట్టిన శిష్యుని వ్యాసుడు. అయితే నీకు సాదే పని ఉండదని పుట్టిన వెంబడే పెద్ద పెరుగుతాడు వ్యాసుడు. కమండలాలు వాటితో సహా పుట్టేసి నేను వెళ్తున్నాను తల్లి అని అంటాడు. తపస్సుకి వెళ్తున్నానంటే అదేంటి, నాకు ఇప్పుడే పుట్టినావు, నువ్వు నాకు ఆ యొక్క శిశువు యొక్క మాధుర్యాన్ని కూడా కల్పించావా, నేను తల్లిని నన్ను అట్లా ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతావని అంటాడు. అంటే తల్లి నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను అనేసి నేను వెళ్తానంటే అప్పుడు ఆమె అంటే, మరి ఇప్పుడు నా కన్యత్వం ఏంటి అంటే, నీ కన్యత్వానికి ఎటువంటి ఆపద లేదు, నీవు కన్యగానే ఉంటావు, అటువంటి వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, నీ దగ్గర ఒక అద్భుతమైన సువాసన వస్తుంది, ఆ సువాసనకు ఆకర్షించి ఒక రాజు నేను పెళ్లి చేసుకుంటాడని చెప్పి. అది ఒక సత్యవతి చరిత్ర అనేది. చాలా అద్భుతమైనటువంటి స్టోరీస్ మనకు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటే మనకు ఎంతో ఉత్తేజితమైతే, ఇంత అద్భుతమైన చరిత్ర గల మన వల్ల అటువంటి వ్యాసుడు మనకు ప్రాతస్మరణీయుడు. ఈరోజు మనం అయితే నేను ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, మనము భీష్మ ఏకాదశి జరుపుకున్నట్టే వ్యాస పూర్ణిమ అని వస్తుంది జూలై. ఆ రోజు వ్యాసుని పూజ కంపల్సరీ మనం చేసుకోవాలి, వ్యాస పూర్ణిమ. ఓకేనా, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వ్యాసుడు మనకు ఆరాధ్యుడే, ఆయన తర్వాత మనకు భీష్ముడు ఆరాధ్యుడు. కాబట్టి భీష్మ ఏకాదశి ఏ విధంగా చేసుకుంటున్నామో జూలైలో వచ్చే వ్యాస పూర్ణిమ కూడా అది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకుంటారు. ఆ రోజు బాబా గుళ్ళలకు అటు ఇటు వెళ్తారు, కానీ అది ముఖ్యంగా వచ్చింది వ్యాసుని పేరు మీద. ఆ రోజు జరగవలసింది వ్యాసుని పేరు. కాబట్టి అది మనం తిరిగి స్థాపించాలి. ఇప్పుడు అంతటా కూడా ఆంధ్రాలో మనకు వ్యాసుని యొక్క విగ్రహాలు కట్టి గుడి కట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి ఆలోచన చేసి మనం వ్యాసుని యొక్క గుడి కట్టి ఉపయోగించి అందరూ ఈ సందర్భంగా ఆ సంకల్పం కూడా తీసుకున్నాం.